పరిశుద్ధుడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ నామను బట్టి మీకు వందనములు. విశేషంగా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబాన్ని ప్రభువ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి దీవించండి. వాక్యం చెబుతున్నప్పుడు మీ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించండి. విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి. ప్రార్థనను యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. చేరి వచ్చినటువంటి ప్రేమైనటువంటి దేవుని సంగమం మీకు అందరికి కూడా యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. రైట్, ఈరోజు మన అంశం ఏంటంటే చలనము లేని బోధలు బలవుతున్నటువంటి సంఘాలు అనే దాని గురించి దేవుడు నాకు తెలపమన్నాడు, ఈ గ్రామానికి పంపించాడు. ఈరోజు కొన్ని సంఘాలను మీరు పరిశీలన చేయండి. అనేక సంఘాల్లో వాళ్ళు బోధిస్తున్నటువంటి బోధ ఎలా ఉందంటే చలనము లేనటువంటి స్థితిలో ఉంది. అంటే వాళ్ళ యొక్క బోధలు మరి చలనము లేనటువంటి స్థితిలో ఉన్నాయంటే అదే విధంగానే ఉన్నాయి. మీరు ఎలా చెప్పగలరు అంటే వాక్యంలో లేదా వాక్యాన్ని వింటున్నటువంటి సమయాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు ఒక వ్యక్తి మంచానికి ఏ విధంగా అయితే పరిమితం అయ్యే చలనము లేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గర నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని విషయాలు చెప్పినా, ఎంతగానో పిలిచినా, పలకరించినా వాళ్ళు ఏం చేయారంటే వాళ్ళు కాముగా చూస్తూ ఉండిపోతారు. అలా కాముగా చూస్తే ఎందుకు ఉండిపోతారంటే వాళ్ళలో ఏమీ లేదంటే చలనము లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమందిని చూసినప్పుడు మనకు తెలుస్తుంది, అనిపిస్తుంది. అదేవిధంగా సంఘాలను చూస్తున్నప్పుడు కూడా, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను చూస్తున్నప్పుడు కూడా, లేదా సేవకులు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే వీళ్ళ యొక్క బోధలో కూడా ఏం లేదంటే చలనము లేదు. మరి ఆ వ్యక్తుల బోధలో చలనము లేదు. ఆ చలనము లేనటువంటి బోధలను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక సార్లు బోధిస్తున్నారు సంఘాల్లో. మరి సంఘాల్లో బోధిస్తున్నటువంటి సమయంలో అనేక మందిలో చలనము లేదని మనము విన్నాము. చలనము లేనటువంటి మనుషులు, చలనము లేనటువంటి సేవకులు, చలనము లేనటువంటి ప్రాంతాలు, చలనము లేనటువంటి సమాజము. ఈ సమాజంలో ఏమి లేదంటే క్రైస్తవుడుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి, క్రైస్తవులు లేదా విశ్వాసులుగా ఉంటున్నటువంటి వ్యక్తిలో చలనము లేదు. కారణం ఏంటంటే వాళ్ళు బోధించే బోధలు సరైనటువంటి రీతిగా లేవు. ఒక సేవకుడు నువ్వు వాక్య ప్రకారంగా బోధించు అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి మరలా నెక్స్ట్ ఆదివారం రాడేమో, కాబట్టి అలా బోధించకూడదండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది వాక్య ప్రకారంగా మాట్లాడినా, వాక్య ప్రకారంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ వారం మళ్ళా కనబడరు. వాళ్ళు స్త్రీల కూడికలలో కనబడరు, ఉపవాస ప్రార్థనలో కనబడరు. ఎందుకంటే ఆ చెప్పే వాక్యము లేదా మాటలు ఎలా ఉన్నాయంటే నేరుగా గుండెలను తాకుతున్నాయి, హృదయాన్ని తాకుతున్నాయి. అలా గుండెలను, హృదయాన్ని తాకుతుంది కాబట్టి అనేక మంది ఆ బోధన ఇష్టపడడం లేదు. మరి ఎలాంటి బోధనలు ఇష్టపడుతున్నారంటే లాలిపాట పాడి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలను నిద్రపుర్చే ఈ బోధలకు అనేక మంది ఏమైపోయారంటే ఆకర్షితులుగా అయిపోయారు. మరి అలా ఆకర్షితులుగా అయిపోయారు కాబట్టి నేడు సంఘాల్లో మీరు చూస్తే యవ్వనంలో ఉన్నటువంటి వారిలో ఏమైనా మార్పు ఉందంటారా? మందిరానికి వచ్చే వారిలో మార్పు ఉందంటారా? మందిరానికి వచ్చే వారిలో మార్పు లేదు, యవ్వనస్తుల మధ్యలో మార్పు లేదు, సంఘం మధ్యలో మార్పు లేదు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ మధ్యలో మార్పు లేదు, మన యొక్క మనము తిరుగుతున్నటువంటి స్నేహితుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, అధికారుల మధ్య కావచ్చు, బోధకుల మధ్య కావచ్చు, వీళ్ళ మధ్యను ప్రయాణిస్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు మరి ఏమైనా ఇవి ప్రభావితం చేస్తాయా అంటే ప్రభావితం మనకేం కనబడదు కదండి. ప్రభావితం మనం ఏమి కూడా చూడలేం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనను బట్టి నువ్వు ప్రసంగించినట్లయితే లేదా ఒక వ్యక్తిని బట్టి నువ్వు మాట్లాడినట్లయితే ఎంత ఆకర్షితంగా ఉంటాయో, లేదా ఒక వ్యక్తి మారడానికి ఎంత ఉపయోగపడతాయో ఒక్కసారి మనం వాక్యం నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ఈయన గ్రంథంలో మీరు చూస్తే మనకు అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. ఈయన గ్రంథంలో మీరు చూడండి ఒకసారి. యోనా మొదటి అధ్యాయాన్ని మీరు చూస్తే అక్కడ మొదటి వచనం అనుకుంటా, అక్కడ మనకు కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. ఈయన గ్రంథంలో ఏం కనిపిస్తాయి మనకంటే కొన్ని విషయాలు కనిపిస్తాయండి. రైట్, యోనా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనము మనం చూసినట్లయితే అక్కడ ఒక దేవుని సేవకుడు అని మనం చెప్పొచ్చు,
ప్రవక్త అని చెప్పొచ్చు, లేదా దేవుడు చెప్పమన్న మాటను తెలుపుతున్నటువంటి ఒక యాజకుడు కూడా మనము అనుకోవచ్చు అంతే. కానీ ఇక్కడ ఈ యొక్క భాగంలో మనం ఏం చూస్తామంటే ప్రవక్తగానే చూస్తాం. ఈ యొక్క భాగంలో మనం ఏం చూస్తామంటే దేవుడు చెప్పమన్నది చెప్పే వ్యక్తిని మనం చూస్తున్నాం. రైట్. ఈరోజు అంశ ప్రకారము చలనము లేనటువంటి బోధలు ఎవరు చేస్తున్నారంటే మొదటిగా బోధకులు చేస్తున్నారేమో, కొద్దిగా వాక్యం తెలిసినటువంటి వాళ్ళు చేస్తున్నారేమో. అలా చలనం లేని బోధలు మీరు చేయొద్దండి అని చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడేమో. అదే విధంగా యోనా 1వ అధ్యాయం రెండవ వచనముని మనం ఒకసారి చదివినట్లయితే, చదవండి ఒకసారి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అంటే నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమయ్యను. ఎందుకు ఘోరమైందంట వాళ్ళ దోషాలు, వాళ్ళ పాపాలు దేవుని దృష్టికి ఎందుకు ఘోరమయ్యాయి అంటే అక్కడ సరైనటువంటి బోధించలేదు. ఇంతకీ అక్కడ ఏది సరైనటువంటి బోధ అంటే, ఇప్పుడు నేడున్నటువంటి మన సంఘంలో మనం మన సంఘాన్ని ఆలోచన చేస్తే నినివే పట్టణ ప్రజలు దోషము నా దృష్టికి ఏ విధంగా అయితే ఘోరమయ్యను, మీ ఊరును పెట్టుకోండి, మీ ప్రాంతాన్ని పెట్టుకోండి. అలా మీ ప్రాంతాన్ని పెట్టుకొని ఆ ప్రాంతము ఊరు ప్రకారంగా దోషము నా దృష్టికి ఏమైనా ఘోరమాయను గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. అంటే అక్కడ నివసిస్తున్నటువంటి మనుషులు, అక్కడ నివసిస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క పాపము ఏ విధంగా అంటే పేటరేగిపోయింది రోజు రోజుకు. ఈ రోజు కూడా కొంతమంది బోధిస్తున్నటువంటి సమయంలో వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను చూస్తే కొంతమంది కొన్ని అలవాట్ల నుంచి విడిపించబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే చలనం లేదు బోధల్లో. సూటిగా బోధించలేడు ఒక వ్యక్తి. ఎందుకు బోధించలేడు అంటే, ఇగో నీ సంఘము సరిగా లేదు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి సరిగా లేదు, అలా నీ సంఘము గాని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి గాని సరిగా లేదు, కాబట్టి మీ బోధనలను మీరు ఏం చేయాలి? సరిచేయాలి. మరి సరిచేయాలి అన్నప్పుడు ఈ బోధలో ఏముందంటే చలనం ఉంది. కాబట్టి దానికి ఏం కలుగుతుంది? దుర్గతి కలుగుతుంది. నాశనం అయిపోతున్నారు. ఏమండి, ఈరోజు ఒక సంఘానికి వెళ్ళి ఒక బోధకుడు ఆ సంఘంలో ఉండి మీరు నాశనం అయిపోతారా, దేవుని వైపు తిరగండరా అని దేవుడు మాటను బట్టి ఒక సేవకుడు అంటే ఆ సేవకుడు ఉండనిస్తారండి? మనల్ని ఉండనిస్తారా? మార్చేస్తారు. ఈరోజు మీ యొక్క సంఘాల్లో మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఎంతో మందిని మార్చేశారు. అంటే వీళ్ళ యొక్క బోధలు ఏ విధంగా ఉన్నాయంటే, చెప్పాముగా మొదట్లో, లాలించే బోధలు, నిద్రపుచ్చే బోధలు, సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలను పొగుడుతూ బోధించే బోధలు, సంఘంలో ఒక వ్యక్తి గొప్పగా ఉన్నట్లయితే ఆ వ్యక్తిని బోధించే లేదా ఆ వ్యక్తి గురించి మంచిగా చెప్పే బోధలు, ఇవే ప్రతి ఒక్క వ్యక్తిలో మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని సంగమా, నీకు దేవుడు ఏం తెలపమంటున్నాడంటే, ఈరోజు అనేక బోధల్లో చలనం లేదు కాబట్టి కొంతమంది మారకున్నారు. ఈరోజు నువ్వు దేవుని నమ్మి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, నీలో మార్పు లేదే? నీ భార్యలో కానీ, నీ భర్తలో కానీ, పిల్లల్లో కానీ, యవనస్తుల్లో కానీ, సంఘ పెద్దల్లో కానీ, సంఘ కాపరులో కానీ, సంఘంలో పిలువబడుతున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమందిలో కానీ ఏమీ లేదు, మార్పు లేదు. చూశారా? ఇప్పుడు మార్పు లేదు కాబట్టి వీళ్ళ బోధలు ఎలా ఉన్నాయంట? చలనం లేనటువంటి వాటిగా ఉన్నాయి. అదే ఒక దైవజనుడు, నాలాంటి దైవజనుడు సూటిగా చూసి మాట్లాడితే, నీ దగ్గర సూటిగా పాపాన్ని ఖండిస్తే, పాపాన్ని హెచ్చరిస్తే, పాపం గురించి తెలియపరిస్తే ఏం చేస్తావు? మారే అవకాశాలు ఉంది కదండి, మారే అవకాశాలు ఉన్నాయి కదా. మళ్ళీ మారే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మనలో కొంతమంది ఏం చేయడం లేదంటే చలనం లేనటువంటి బోధలు బోధించే వారిగా ఉన్నారు. అయితే ఏమంటున్నాడు యోనా అంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి, అంటే దేవుని దృష్టికే ఘోరమయ్యారు అంటే వాళ్ళు ఎలా జీవించారో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు నన్ను చూస్తున్నప్పుడు, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు, మరి నీ దోషము, నీ పాపము, నీ కళ్ళతో చూసినటువంటి పాపము, నీ మనసుతో చూసినటువంటి ఆలోచనతో చూసినటువంటి పాపము, లోకంలో చూస్తున్నటువంటి పాపము, టీవీలో చూస్తున్నటువంటి పాపము, దీన్ని బట్టి దేవుని దృష్టికి నువ్వు కూడా ఘోరమైపోయావేమో, ఘోర పాపిగా కనిపిస్తున్నావేమో ఆ దృష్టికి. ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకో.
ఈ రాత్రి దేవుని దగ్గర ఒకసారి నీ ఆత్మను లేదా నీ మనస్సాక్షిని ఆయన చెంత నువ్వు ఒకసారి నెమరు వేసుకో. నేను కూడా దేవుని దృష్టికి ఘోరంగా కనిపిస్తున్నానేమో, ఇన్ని సంవత్సరాలైంది దేవుని గురించి తెలుసుకొని, ఇన్ని నెలలైంది దేవుని వాక్యాన్ని బోధిస్తూ, ఇన్ని నెలలుగా నేను పెద్దగా వాడబడుతున్నాను, ముఖ్య వ్యక్తిగా నేను వాడబడుతున్నాను, యవ్వనంలో ఒక 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 గొప్ప వ్యక్తిగా వాడబడుతున్నాను. కాబట్టి ఒకసారి మనము పరిశీలన చేసుకుంటే, మన బోధలు విన్నప్పటికీ కూడా చలనము లేనటువంటి వ్యక్తిగా నువ్వు కూడా ఉన్నావేమో. నీ సంఘంలో, నీ కుటుంబంలో, నువ్వు ఉద్యోగము చేసే చోట, వ్యాపారము చేసే చోట చలనంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నామేమో. అందుకే దేవుడి మాట తెలపమన్నాడేమో. అందుకే ఇక్కడ ఏం చూస్తున్నాం మనం అంటే, చలనము లేనటువంటి బోధకులు ఈరోజు అనేక మంది ఎక్కువైపోయారు. పాపాన్ని ఖండించేవారు లేరు. ఉన్నారా మన మధ్య ఎవరైనా? పాపాన్ని ఖండించేవారు కానీ, పాపాన్ని ఒప్పించే వాళ్ళు కానీ, ఒక బోధ ద్వారా క్షమాపణ పొందుకున్న వాళ్ళు కానీ, ఒక బోధ ద్వారా మారమనసును పొందుకున్న వాళ్ళు కానీ, ఒక బోధ ద్వారా దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు కానీ, ఒక బోధ ద్వారా కుటుంబాన్ని కట్టుకున్న వాళ్ళు కానీ, కుటుంబాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు కానీ, ఆధ్యాత్మికంగా బలపడినటువంటి వాళ్ళు కానీ, ప్రార్థన జీవితాన్ని ఎక్కువగా కొనసాగించినటువంటి వాళ్ళు కానీ, సంఘంలో ఎక్కువగా కనిపించే వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఉన్నారు మన మధ్య. చూడండి, కనిపిస్తున్నారా అలాంటి వాళ్ళు? లేదుగా. అంటే ఈ బోధలు ఎలా అయిపోయాయంటే, చలనము లేనటువంటి బోధకులుగా తయారైపోయారు. ఉన్నాయి అలా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనము అలా ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ రోజు ఒకసారి నీ ఆత్మను పరిశీలన చేయి. ఏ ఉద్దేశంతో ఇక్కడ వచ్చి కూర్చున్నావో నాకు తెలియదు కానీ, ఏ ఆలోచనతో వచ్చి కూర్చున్నావో నాకు తెలియదు కానీ, అయితే దేవుడు అంటున్నాడు, అనేక సేవకులు బోధించినప్పటికీ కూడా నీలో ఎలాంటి చలనం కనబడలేకపోతుంది. చలించే వ్యక్తిగా నువ్వు కనబడడం లేదు, మారే వ్యక్తిగా నువ్వు కనబడడం లేదు, దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తిగా నువ్వు కనబడడం లేదు, దేవుని దృష్టిలో ఒక గొప్ప విశ్వాసిగా నువ్వు కనబడలేకపోతున్నావు. ఒకసారి ఆలోచన చేయి. నువ్వు కూడా నీ జీవితం ఎలా ఉంది? నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? పరిశీలన చేయి. దేవుడు అదే అంటాడు. ఏమంటాడంటే, నీ ఆత్మను పరిశీలన చేయాలి. మనము ప్రతిరోజు మన ఆత్మను పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు దేవునికి నేను దగ్గరగా జీవిస్తున్నానా, దేవునికి దూరంగా జీవిస్తున్నానా? అనేక మంది ఈ రోజు మనలో దేవునికి దూరంగా జీవించే వాళ్ళైతే వాళ్ళతో ఏమంటున్నాడంటే, నీలో చలనం లేదయ్యా. అనేక బోధలు ఉన్నాయి కానీ ఆ బోధలను బట్టి నీ హృదయం నొప్పించబడలేదు, నీ హృదయం గాయపరచబడలేదు. కాబట్టి అలాంటి బోధనలు వినలేదేమో, అందుకే దేవుడు నన్ను పంపించాడేమో. ఒకసారి ఆలోచన చేయి. మరొక మాటను మనం చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాము. మార్కు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మార్కు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 21-22 వచనము. మార్కు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 21 మరియు 22 వచనాలు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు బోధిస్తున్నటువంటి ఒక సంభాషణ మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు బోధిస్తున్నటువంటి ఒక ఘటన మనకు కనిపిస్తుంది. అక్కడ చూద్దాము. మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయము 21వ వచనము చూద్దామండి ఒకసారి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. ఎలా బోధించాడు యేసుక్రీస్తు? శాస్త్రుల వలె బోధించలేదంట. ఈరోజు అనేక మంది ఎలా బోధిస్తున్నారు? ఒకవేళ ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే సంఘ పెద్దలు మందిరానికి రారేమో. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మరలా ఆదివారం కనిపించారేమో సంఘంలో. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే మరలా మన సంఘంలో అనేక మంది కనిపించారేమో. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా బోధించకుండా వాళ్ళను తృప్తిపరిచి, వాళ్ళను ఆనందపరిచే వాక్యాలను బోధించి వెళ్ళిపోదాము అనే వ్యక్తులుగా ఉన్నారు. ఎవరు ఉన్నారు అక్కడ అంటే, ఇక్కడ మనం చూడొచ్చు మరొక్కసారి వచ్చినాన్ని. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాళ్ళే వారికి బోధించెను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎవరి బోధకు ఆశ్చర్యపోయారంట? యేసుక్రీస్తు బోధిస్తున్నటువంటి బోధకు ఆశ్చర్యపోయారు. ఈ రోజు మన సంఘంలో బోధిస్తున్నటువంటి బోధకుడు, ఆ బోధను బట్టి ఎవరైనా ఆశ్చర్యపోతున్నారా? ఆ బోధను బట్టి ఎప్పుడైనా నాకు బాప్తిజం ఇవ్వండి అని అడిగారా? అలా బోధించారండి? బోధించలేదు కదా. పోనీ ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ఏమైనా మారుమనసు పొందావా? లేదు కదండి, కనబడలేదు.
అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు దేని ప్రకారంగా బోధించాడు అంటే అధికారంతో బోధించాడు. ఈ రోజు కూడా నీకు అధికారం లేదా? దేవుడు ఇవ్వలేదు అధికారం సేవకులకు? ఇచ్చాడు. మరి సేవకులకి దేవుడు అధికారం ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు నువ్వు పాపాన్ని ఖండించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఆ తాగుడును ఖండించలేకపోతున్నావు? సినిమాలను ఖండించలేకపోతున్నావు? సీరియల్ చూసే వారిని ఖండించలేకపోతున్నావు? పాపంలో జీవిస్తున్నటువంటి వారిని ఖండించలేకపోతున్నావు? అన్యస్సులుగా లేదా అన్యుల సాంప్రదాయాలు చేసే వారిని ఖండించలేకపోతున్నావు? ప్రసాదాలు తినేవారిని ఎందుకు ఖండించలేకపోతున్నావు? ఎక్కడో నామకార్థపు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని కూడా ఎందుకు ఖండించలేకపోతున్నావు అంటే ఒక దేవుని సేవకుడు అన్నాడంట. ఏమన్నాడంటే, ఒకవేళ నేను వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే బాధపడతారేమండి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు? చూడండి ఎలాంటి బోధకులు తయారయ్యారు ఈరోజు. సిగ్గుచేటు. ఏంది? వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే ఎవరు బాధపడతారంట? బంధువులు బాధపడతారంట. వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే ఎవరు బాధపడతారు? స్నేహితులు బాధపడతారంట. బంధువులు బాధపడి, స్నేహితులు బాధపడి, తెలిసిన వాళ్ళు బాధపడి, తమకు దశమ భాగాలు ఇచ్చేవారు వాళ్ళు బాధపడితే మరి ఎలా అండి? కాబట్టి ఏం చేయాలండి? ఉన్నట్టుగా బోధించకూడదు. లేరంటారా అలాంటి సేవకులు? ఈరోజు చాలా మంది ఉన్నారు. అలాంటి సేవకులు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ఎలా అంట? ఆ సమాజ మందిరంలో వెళ్ళాడంట. వెళ్ళి శాస్త్రం వలె కాక అధికారం గలవానే వారికి బోధించాను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపోయారంటే ఎలా బోధించుంటాడు అంటే ఈయన ఖచ్చితంగా అధికారంతో కూడినటువంటి బోధనే బోధించారు. ఎక్కడ కూడా రాజీ పడలేదు ఈయన బోధలో. ఈ రోజు చాలా మంది ఏం చేస్తారంటే రాజీ పడతారు. అయ్యో కొన్ని బయట మాట్లాడకూడదండి. కొన్ని సంఘంలో మాట్లాడకూడదండి. కొన్ని చోట్ల మాట్లాడకూడదండి. మళ్ళీ ఎక్కడ మాట్లాడతావు? శ్మశానంలో మాట్లాడతావా? లేదా నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడతావా? లేరంటారా ఇలాంటి వాళ్ళు? ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరలా ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఇలాంటి వాళ్ళు అంటే చలనము లేని బోధన బోధించే వాళ్ళు బట్టి ఏమైపోతున్నట్టే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు బలైపోతున్నారు. చాలా మందికి తెలియడం లేదు ఈ విషయం. అందుకే ఆయన ఎలా బోధించాడు మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. మత్తయి రాసినటువంటి సువార్త 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. మత్తయి రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి. మత్తయి రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి. ఇక్కడ కూడా మనం ఏం చూడొచ్చు? కొన్ని మాటలు మనం చూడొచ్చు. ఇక్కడ కూడా మనం కొన్ని విషయాలు చూద్దాం. ఆ దినముల యందు బాప్తిజం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రతిరోజు ప్రకటిస్తున్నాడు. ఎవరు ప్రకటిస్తున్నారు? బాప్తిజం ఇచ్చు యోహాను ప్రకటిస్తున్నాడు. ఎక్కడ ప్రకటిస్తున్నారు? అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. అరణ్యంలో ఈయన ప్రకటిస్తున్నాడు. ఎవరి గురించి ప్రకటన చేస్తున్నాడంటే యేసుక్రీస్తు గురించి ప్రకటన చేస్తున్నాడు. పరలోక విషయాలను ప్రకటన చేస్తున్నాడు. మారు మనసు విషయం గురించి ప్రకటన చేస్తున్నాడు. దీన్ని బట్టి ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే ప్రతిరోజు వాక్యాన్ని ప్రకటించాలి. ఎక్కడ ప్రకటించాలి? కేవలము సంఘంలో ఒకటే కాదు కానీ, స్నేహితుల మధ్య ఒకటే కాదు కానీ, బంధువుల మధ్య ఒకటే కాదు కానీ, తెలిసినటువంటి వాళ్ళ ఒకటే మధ్య కాదు కానీ, అన్యుల దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలి. ఈరోజు ఒక ఇంటర్వ్యూలో నేను విన్నానండి. ఒక వ్యక్తి అన్నాడు, ఎక్కడికి వెళ్ళకూడదంట? ఇంటింటికి వెళ్ళకూడదంట, అస్సలు అన్యుల జోలికి వెళ్ళకూడదంట. ఏమైపోయాయండి బోధలన్నీ? ఎలా మారిపోయారండి బోధకులందరూ? వీళ్ళు గొప్పగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు. ఇలాంటి దొంగ బోధకులను బట్టి ఈ టైటిల్ ఈ రోజు పెట్టాను. చలనం లేనటువంటి బోధలు బోధించేవాళ్ళు. కాబట్టి ఆ దినముల యందు బాప్తిజం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రతిరోజు ప్రకటించాలి. తెలిసినటువంటి వాళ్ళ దగ్గర కాదు కానీ తెలియనటువంటి వాళ్ళకు ప్రకటించు. క్రీస్తు గురించి ప్రకటించు, పరలోకం గురించి ప్రకటించు, మారు మనసు గురించి ప్రకటించు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, మారు మనసు గురించి ప్రకటించు అని బైబిల్ సెలవిస్తే ఇతరుల గ్రంథాల గురించి ఎందుకు ప్రకటిస్తున్నావు నువ్వు? ఇతరుల దేవుల గురించి నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావయ్యా? ఎందుకు ప్రకటిస్తున్నావు? అసలు నీలో చలనం ఉందా? నీ బోధ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దేని వాక్యం మనకి ఏం సెలవిస్తుంది అంటే, ఆ దినం ముందు మరొకసారి చదువు. ఆ దినముల యందు బాప్తిజం ఇచ్చు యోహాను
బాప్తిజం ఇచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. మారు మనసు నిమిత్తం ప్రకటించాయా, అంతేగాని ఆ దాంట్లో ఇలా ఉంది, ఈ దాంట్లో ఇలా ఉంది ఎవరు అడిగారు నిన్ను? ఎవరైనా అడిగారా? ఆ గ్రంథంలో ఇలా ఉంది, ఈ గ్రంథంలో ఇలా ఉంది ఎవరైనా ప్రశ్నించారా? కొన్ని ప్రశ్నించినటువంటి నువ్వు స్పందిస్తున్నటువంటి నీకనే తెలిసి ఉండాలి కదా. ఈరోజు నేను ప్రకటిస్తున్నది ఎవరిని? జీవం కలిగినటువంటి దేవుణ్ణి. మరి జీవం కలిగినటువంటి దేవుని నువ్వు ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఎలా ఉండాలి బోధ? ఎలా ఉండాలి అంటే అవి దూసుకుపోయే విధంగా ఉండాలి. దేవుని కొరకు బలంగా విశ్వాసంలో నిలబడగలగాలి, అలా బోధించాలి. అంతేగాని చూసుకుందాం రండి, చేసుకుందాం రండి, వద్దు మనకు వద్దు. ఇంకా చాలా ఉన్నాయి కానీ మీరు బాధపడతారు చెప్తే. ఇలాంటి వద్దు మనకు, ఇలాంటి వద్దు. ఇలాంటి వద్దు కాబట్టి దేవుడు మనకి ఏమన్నాడు యోహాను ద్వారా మరొకసారి చూద్దాం. మనము 4వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, ఈ యోహాను వంటే రోమముల వస్త్రమును మొల చుట్టూ 5వ వచనం నుంచి, ఆ సమయమున యెరూషలేమును వారును యూదయ వారు అందరును ఏర్తను నది ప్రాంతముల వారు అందరును అతని ఎద్దుకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనసు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజము పొందుచుండిరి. ఈరోజు చాలా మంది సేవకులు అడుగుతున్నా పొందుచుండిరి అని మీ గురించి దేవుడు చెప్పగలడా? లేదా పండుగలకు ఒకసారి పొందుతున్నారు, ఏవో కూటాలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి పొందుతున్నారు. ఇది మన బోధ. అర్థమైపోవాలి, ఇక్కడ నీకు అర్థమైపోవాలి మీకు కూడా. అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఈయన బోధించిన ప్రతిసారి కూడా ఏం చేస్తున్నారంటే బాప్తిజం పొందుతున్నారు. మరి ఈయన బోధించిన ప్రతి చోట ప్రతి ఒక్క వ్యక్తి బాప్తిజం పొందుతున్నాడంటే ఈయన బోధ ఎలా ఉంది? ఈరోజు మన బోధలు ఎలా ఉన్నాయండి? పొందుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే చలనం లేని బోధలు మీరు బోధిస్తున్నారు కాబట్టి పొందడం లేదు. మీరే అడుక్కుంటారు, బాప్తిజం తీసుకో. బాప్తిజం ఇంకా ఎప్పుడు తీసుకుంటావు? అక్క నువ్వు బాప్తిజం తీసుకోలేదా? అన్న నువ్వు బాప్తిజం తీసుకోలేదా? తమ్ముడు నువ్వు బాప్తిజం తీసుకోలేదండి. ఎందుకు తీసుకుంటారమ్మా? ఎందుకు తీసుకోరు అంటే ఆ వాక్యంలో చలనం లేదు. మన బోధకులు ఏం చేశారంటే వాక్యము బోధించారు కానీ ఆ బోధను బట్టి నేను ప్రభు కొరకు మండాలి, సంఘాన్ని కట్టాలి, దేవుని కొరకు నిలబడాలి, సేవ చేయాలి, ప్రభుకు నేను ఒక సాధనంగా వాడబడాలి, అలాంటి వాళ్ళు కనిపించడం లేదు. చూసారా, ఇక్కడ తెలిసిపోయింది. అందుకే చలనం లేదు వీళ్ళలో. ఎవరిలో? విశ్వాసంలో చలనము లేదు, బోధకుల్లో చలనము లేదు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమైపోతున్నారంటే వీళ్ళ బోధలు అంటే వీళ్ళ మాటలు విని బలైపోతున్నారు. ఎలా బలైపోతున్నారంటే ఇంకా మందిరానికి వెళ్ళి వచ్చి తాగేవాడు తాగుతున్నాడు, సినిమా చూసేవాడు చూస్తున్నాడు, సీరియల్ చూసే ఆమె చూస్తుంది, నసి దిగ్గే వాళ్ళు తిక్కుతున్నారు, విమలు గుట్టుగా మధులు అనుకుంటూ విస్కీ బ్రాందీ అనుకుంటూ ప్రతి ఒక్కడు తాగేవాడు తాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, పాపం చేసేవాడు చేస్తున్నాడు, వ్యభిచారం చేసేవాడు చేస్తున్నాడు, మాంత్రికాలు లేదా మంత్రాలు చేసేవాడు చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళేవాడు వెళ్తున్నాడు, అక్కడ అది ఇది అనుకుంటూ ఉండే వ్యక్తి ఉంటున్నాడు, పోతున్నాడు. ఇవన్నీ కూడా ఎక్కడ చూస్తున్నాం మనము? ఎక్కడ మనకు కనిపిస్తున్నాయంటే సంఘంలో కనిపిస్తున్నాయి. మరి ఈ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, పలానా వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నారు, ముహూర్తాలు పెట్టిస్తున్నారు, పలానా వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నారు, మంచి రోజున అడుగుతున్నారు. ఇవన్నీ చేస్తున్నారంటే ఆ బోధలో ఆ బోధలో సరైనటువంటి బోధలేనా? ఖచ్చితమైనటువంటి బోధలు లేవు మనలో, సరైనటువంటి బోధలు లేవు. విన్నప్పటికీ కూడా మారలేనటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ మన మధ్య. మీరు ఎన్నో సార్లు విన్నారు కదా, ఎన్నో కూటములకు వెళ్ళారు కదా, ఎన్నో ప్రార్థనలో పాలు పొందారు కదా. మరి మీరు ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా, ఎన్ని ప్రార్థనలో ఉన్నా మీలో ఎందుకు ఇంకా మార్పు లేకుండా ఉంది? మార్పు రాలేక ఉంది అంటే ఆ వాక్యాలు మిమ్మల్ని ఏం చేయలేకపోయాయంట? ప్రభావితము చేయలేకపోయాయి. కాబట్టి దేవుని సంఘం ఒకసారి ఆలోచన చేయండి. మీరు అపోస్తల కార్యాన్ని ఒకసారి మీరు పరిశీలన చేస్తే, అపోస్తల కార్యములో 2వ అధ్యాయము, ఇక్కడ కూడా ఒక విషయం మనకు కనిపిస్తుంది. అపోస్తల కార్యములో 2వ అధ్యాయం 36వ వచనం నుంచి, అపోస్తల కార్యములో 2వ అధ్యాయం 36వ వచనం,
అక్కడ కొంత సంభాషణ జరిగింది. అలా సంభాషణ జరగగానే అక్కడ ఏం కనిపిస్తుంది మనకంటే, మీరు సిలువ వేడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. తరువాత ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును, ఏమంటే ఇక్కడ వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అనే మాట కింద పుట్నోట్లో ఏమిచ్చినారు? పొడవబడి. పుట్నోట్లో ఏం కనిపిస్తుంది మనకు? పొడవబడి. ఏం పొడిచారు? బలంతో పొడిచాడా? కత్తితో పొడిచాడా? పొడవబడి అంటే దేవుని మాట అండి, దేవుని వాక్యం అండి. అందుకే ఇక్కడ దేవుని మాట లేదా దేవుని వాక్యము అక్కడ పేతురు గారు సంఘాన్ని బట్టి అక్కడ మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మీరు చంపేశారు యేసుక్రీస్తును, సిలువ వేసేశారు, మీరు చంపేశారు, సిలువ వేశారు, ఆయనను ఏం చేశారు? మీరు సమాధి చేసేశారు. అయితే నా దేవుడు నా ప్రభువు ఆయన లేపాడు అని చెప్పుకుంటూ వస్తూ వాళ్ళ తప్పుని ఎత్తి చూపించాడు. అది మనం గమనించవలసినటువంటి విషయం. ఏం చేశాడు అక్కడ పేతురు అంటే, వాళ్ళు చేసినటువంటి తప్పును ఎత్తి చూపించాడు. ఈ రోజు ప్రశ్నిస్తున్నటువంటి అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను సూటిగా అడుగుతున్నా, ఈ రోజు పాపాలను ఎత్తి చూపే దైవజనుడు ఎక్కడున్నాడు? అర్థమవుతుందన్నమాట. పాపాలను ఎత్తి చూపే దైవజనుడు ఎక్కడున్నాడు? పాపాల గురించి మాట్లాడే దైవజనుడు ఎక్కడున్నాడు? పశ్చాత్తాపం గురించి మాట్లాడే దైవజనుడు ఎక్కడున్నాడు? ఉపవాస ప్రార్థనల గురించి మాట్లాడే దైవజనుడు ఎక్కడున్నాడు? దేవుని రాక కొరకు సంఘాన్ని సిద్ధపరిచే దేవుని సేవకుడు ఎక్కడున్నాడు? ఒకవేళ ఆ సేవకుడు పోతే ఆ సేవకుని స్థానంలో వేరొక సేవకుని తయారు చేసే సేవకుడు ఎక్కడున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం మనము అంటే, పొడవబడి ఎవరి మాటలు అంటే దేవుని మాటలు. అంటే ఉన్నదేంటి? అక్కడ వాస్తవాన్ని వివరించాడు పేతురు గారు. వాస్తవాన్ని మీరు అనవసరంగా, మీరు నిర్ధారితముగా మీరేం చేశారు? యేసును చంపేశారు. చూశారా ఎంత ధైర్యంగా చెప్తున్నాడు ఆయన? యేసుని చంపేశారు. ఈ రాత్రి దేవుడు ఏం చెప్పమంటున్నాడంటే, ఈ సంఘంతో మీరు కూడా అనేక మార్లు మీ పాపాన్ని బట్టి యేసును సిలువకు వేశారు. నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ కోరికల్లో, నీ యొక్క నడకల్లో, నీ యొక్క పడకలో, నీ యొక్క ఊహ అంత గహనాన్ని బట్టి మీరు ఏం చేశారంటే అనేక సార్లు క్రీస్తును సిలువ వేయడం లేదా? ఒకసారి మీ ఆత్మలను మీరు పరిశీలన చేసుకోండి. అంటే ఇక్కడ తప్పును ఎత్తి చూపించాడు. ఈ రోజు అనేక మంది తప్పును ఎత్తి చూపించలేదేమో. అయితే నేను నా దేవుడు లేదా నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మను బట్టి నేనేం తెలియపరుస్తున్నానంటే, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కొంతమందితో దేవుడు అంటున్నాడు, నువ్వు అనేక సంవత్సరాల నుంచి ఆ పాపంలో ఉండిపోయావు, ఇంకా నీ పాపములు కడగబడలేదు, నీ తప్పులు దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోలేదు. బయట మాత్రమే నువ్వు కనిపిస్తున్నావు ఒక యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, భక్తిపరుడుగా, ప్రార్థనపరుడుగా, భక్తురాలుగా, ప్రార్థన చేసే వ్యక్తిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి భర్తగా, యవ్వనస్తుడుగా, పిల్లలుగా సంఘంలో మీరు కనిపిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా కొన్ని పాపాలు మీలో మిగిలి ఉన్నాయి. ఈరోజు దేవుడు ఈ మాట చెప్పడానికే నన్ను ఇక్కడ పంపించాడు. ఈ మాటను చెప్పడానికే నన్ను ఇక్కడికి పంపించాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చేస్తున్నటువంటి పాపాన్ని ఈ రాత్రి ఎత్తి చూపిస్తున్నాడు. అడుగుతున్నా సహోదరుడా, సహోదరి, ఎన్నెన్ని పాపాలు నువ్వు చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నావు? నీ వల్ల దేవుడు ఎన్నిసార్లు తన హృదయాన్ని గాయపరుచుకున్నాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను బట్టి దేవుడు దుఃఖించాడు. ఇలాంటి కుమార్తెను నన్ను సృష్టించింది, ఈ భూమి మీదకు పంపించింది. ఇదిగో తాగడానిక ఈ వ్యక్తిని నేను భూమి మీదకి పంపించింది. ఇదిగో సీరియల్ చూడడానిక ఈ వ్యక్తిని భూమి మీదకి సృష్టించింది. ఇదిగో లోకంలో రాజకీయ నాయకుల వెనుక వీళ్ళు తిరగడానిక వీళ్ళను సంఘంలో పెట్టింది. ఈరోజు నిన్ను బట్టి దేవుడు బాధపడుతున్నాడేమో. ఈరోజు నీ సంఘాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు కారుస్తున్నాడేమో. అందుకే చలనము లేనటువంటి బోధనలు బట్టి మీరు బలైపోయారు. ఎన్ని రోజులు బలైపోయారు. మిమ్మల్ని హెచ్చరించేవాడు లేడు, మిమ్మల్ని సరిచేసేవారు లేరు, సరిచేసే దేవుని మాటలు వినిపించేవారు లేదు. వాక్యాన్ని బట్టి మీరు దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తులుగా కనబడడం లేదు, అప్పుడప్పుడు వచ్చే వ్యక్తులుగా కనిపిస్తున్నారు. కాబట్టి దేవుడు చెప్పమంటున్నటువంటి మాట ఏంటంటే, నీ పాపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఈ రోజు ఏమంటున్నాడు అంటే, నీ పాపం కూడా నా దృష్టికి ఘోరంగా కనిపిస్తుంది. నీ భార్యకు తెలియకుండా చేసినటువంటి పాపము, భర్తకు తెలియకుండా చేసినటువంటి పాపము, నీ తల్లిదండ్రులకు తెలియకుండా చేసినటువంటి పాపము, స్కూల్ కని చెప్పేసి, కాలేజీలకు అని చెప్పేసి, పనులు కని చెప్పేసి, ఉద్యోగం అని చెప్పేసి, వ్యాపారం అని చెప్పేసి,
పలానా దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పేసి ఎన్నెన్ని సార్లు ఎన్నెన్ని కళ్ళు కప్పి, ఎంతమంది కళ్ళు కప్పి ఎన్ని దుష్టమైనటువంటి పనులు చేశావు, నీచమైనటువంటి పనులు చేశావు. ఒకసారి ఆలోచన చేయి దేవుని సంగమా, ఆలోచన చేయి. నీ యొక్క నడవడిక వల్ల, నీ పనితీరు వల్ల, నీ ఆధ్యాత్మిక జీవితం వల్ల దేవునికి దుఃఖాన్ని మిగిలిచావు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయావు. ఈ రోజు సంఘంలో ఉన్నటువంటి సేవకుడు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి